ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం పాలకపక్షం పైన విమర్శించడానికి మెయిన్ ఎజెండాగా పెట్టుకున్న అంశం డిఎస్సి నోటిఫికేషన్స్. దీనిలో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ జరిగిందని విమర్శలు చేస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఇది నిజంగా రాజకీయ కుట్ర అంటారా, నిజంగానే జరిగిందంటారా అవకతవక? 100% రాజకీయ కుట్ర. ముందుగా ఆంధ్రప్రభ డిజిటల్ మీడియాలోకి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, మరి ఈ రోజున మీ ద్వారా ఈ సమాజానికి, అదేవిధంగా యువతకి, నిరుద్యోగ యువతకి, ఉద్యోగం వచ్చినటువంటి ఉద్యోగస్తులకి మనం ఏ రకంగా ప్రవర్తించాము, ఏ రకంగా పారదర్శకంగా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేశాము, ఈ కండక్ట్ చేసిన విధానంలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయి లేవు అనేది మీ అందరికీ పూర్తిగా తెలుసు. తెలిసిన సమాచారాన్ని ఇతరులకి పంచివ్వాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని ప్రతి అంశంలో కూడా, ఒక అంశంలో కాదు, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సామాజిక అంశాలను కానీ సృజిస్తూ సమాజంలో ఏది ఎప్పటికీ ఏది అవసరమైందో దాని అవసరాలకు తగ్గట్టు మార్పుని కోరుకుంటూ, మార్పుని తీసుకుంటూ, మార్పు ద్వారా అభివృద్ధిని సాధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రభ డిజిటల్ మీడియా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో మీరు విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు పేరెంట్స్ బాగా తినేస్తున్నాయి, ఫీజులు కానివ్వండి వీటితో. సో దీనిపైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? దీనికి కొంతకాలం నుంచి కూడా రైట్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంది. ప్రతి వారు కూడా చదువుకోవాలి. ఒక వర్ణానికో ఒక వర్గానికో విద్య కాదు, అందరికీ విద్యను అందించాలనే ఆలోచనతో ప్రారంభించినటువంటి ఈ నాయకత్వం, కూటమి నాయకత్వం. ఖచ్చితంగా దీంట్లో కూడా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఫలితాలను బట్టి, గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ప్రైవేట్ స్కూల్స్కి ఖచ్చితంగా తగ్గుదల ఉంటుంది. మనం వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఒకేసారి మార్పును చేయాలన్నా కూడా సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యా విధానం ఉంది. దానికి ఈనాడు యువ నాయకుడు లోకేష్ గారు శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా ఫలితాలను సాధిస్తారు. యాజ్ ఎ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ రాని వారికి మీరు ఎలా స్పెషల్ గ్రీవెన్స్ సెల్ పెట్టారా? ఖచ్చితంగా జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్. ఈ రోజున ఎస్ఎస్సి ఉంది, లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి. ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ దాదాపు 2 lakhs ఉద్యోగాలకు నోటిఫికేషన్ పెడతా ఉంటాయి. గవర్నమెంట్ ఏ కావాలనుకుంటే ఇవాళ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కానీ, ఆర్గనైజ్డ్ సెక్టర్లో కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, వీటిలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజున ఆ ఉద్యోగాలని అందిపుచ్చుకోవాలనే ప్రయత్నించే ప్రతి ఒక్క యువతకి కూడా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం చెప్పేది కానీ, నేను చెప్పేది కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తాం. మీకు ఈ రోజున ఉపాధి కల్పిస్తాం, తద్వారా ఉత్పత్తిని చేస్తాం, ఉత్పాదకను పెంచుతాం, ఆ సంపదని లేని వారికి పంచుతాం. థ్యాంక్ యూ సో మచ్. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు, ఇది డిఎస్సి నోటిఫికేషన్ అవకతవకలు అనేవి నిజంగా నిరాధారమైనవి, ఎలాంటి ఆధారం లేదు. డిఎస్సి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళే ప్రత్యక్షంగా చెప్తున్నారు మాకు ఎలాంటి అవకతవక జరగలేదని అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఒకప్పుడు విద్యాశాఖ మంత్రిగా, ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానం ప్రైవేటీకరణ విద్యలో తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన కూడా ఆయన అర్థం చేసుకుని సొల్యూషన్ చూపిస్తాము త్వరలో అని చెప్తున్నారు. ఆయన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి నిరుద్యోగ యువతకు కూడా వారు సరైన సొల్యూషన్ చూపిస్తామని కూడా ఆయన చెప్తున్నారు. సో చూద్దాం మరి ఈ విద్యా విధానంలో మార్పు వస్తుందా, తల్లిదండ్రులు నిజంగా అవకాశం లేని పిల్లలకి నిజంగా అవకాశం దొరుకుతుందా చూద్దాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనుష, ఆంధ్రప్రభ ఉయ్యూరు నుంచి.